సంక్రాంతి పండుగ సాంప్రదాయాన్ని పాటిస్తే దాన్ని రాజకీయం చేశారని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. విమర్శలు చేయడానికే ప్రతిపక్షాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలోనే ఇటువంటి దుష్ప్రచారం చేసిన వారిని పార్టీ చూసుకుంటుందని తెలిపారు. తనను ఏమన్నా పర్వాలేదు గానీ సీఎం జగన్ను మాత్రం విమర్శిస్తే తాట తీస్తానంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నిత్యం జనాల్లో ఉండేటటువంటి జననాయకుడిగా ఆయన పేరు పొందారు. ఈ నేపథ్యంలో ప్రజా దర్బార్లో మన విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇటీవల మీ మీద కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ వచ్చింది, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? రాజకీయం అంటేనే కాంట్రవర్సీ అనేది ఉంటుంది అన్నమాట. 100% అందరినీ మెప్పించి చేయాలంటే కొన్ని జరగవు. ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుంది. విత్ ఇన్ ద పార్టీలో కూడా కొంతమంది యాస్పిరెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏమో నెగిటివ్ కోణం నుంచి చూడడం మూలాన కొన్ని వస్తూ ఉంటాయి. ఏదేమైనా సరే పండగ పూటనేమో మేమేమో పండగ జరుపుకోకంట, నేను జరుపుకోకంట, మా ఫ్యామిలీతో నేను జరుపుకోగలుగుతాను. కానీ భోగి రోజునేమో అందరికీ సినిమాకి తీసుకెళ్ళాము. థియేటర్ ఒక సినిమా హాల్ బుక్ చేసి కార్యకర్తలతో ఎంజాయ్ చేయాలని. రెండో రోజు పండగ రోజునేమో చీరలు పంచాము మహిళలందరికీ కూడా. మూడో రోజు ఏమో ఒక 1000 రూపాయలు పండగ ఖర్చులు కానీ ఒక కోడి, బ్రాయిలర్ కోడిని అందించామన్నమాట. 1000 రూపాయలతోటి మందు బాటలు కొనుక్కుంటారో తెలీదు, ఏం కొనుక్కుంటారో తెలీదు. ఎందుకంటే ఏముంది దీంట్లో చాటుమాటుగా మాట్లాడుకోవాల్సింది, ప్రతి ఒక్కరు తాగిన వాళ్ళే. ఓకే, చీకట్లో తాగిన వాళ్ళు, బార్లో తాగిన వాళ్ళు, 5 స్టార్ హోటల్లో తాగిన వాళ్ళు ఏమో శ్రీమంతులు. ఓకే, కింద స్థాయిలో ఉండేవాళ్ళు ఆ రోజు మనం ఇచ్చే దానితో ఎంజాయ్మెంట్ చేస్తారు. సో పండగ రోజు పర్వదినాన్న ఇది ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం, ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉన్నాము. సో ఈసారి కొంచెం కాంట్రవర్సీ చేశారు, ఏం పర్వాలేదు. వచ్చారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మేము ఎక్కడైనా సరే పంచామా అంటే లేదు, ఎక్కడైనా 1000 రూపీస్ ఇచ్చాము, కొనుక్కున్నారు కొంతమంది. అత్యుత్సాహంతో వచ్చారు మా దగ్గరికి చూపించడం కోసమని, అంతే తప్పించి ఇంకే లేదు. తర్వాత ఇన్స్టిట్యూట్లో పెట్టారని చెప్పేసి కొంతమంది ఏమో దాన్ని కొంత రప్చర్ చేశారు. మా పార్టీ కార్యాలయం అది, మీకు తెలుసు పార్టీ కార్యాలయం అని చెప్పేసి. సో పార్టీ కార్యాలయంలో మేము చేసుకునేది అది తప్పేలాగా అవుతుందని చెప్పేసి నోటీస్కి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. సో దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు. వాసుపల్లి గణేష్ కుమార్ ఏంటంటే ఈరోజు ఎదుర్కోలేని నాయకులందరూ కూడా ఈ రకంగా నా మీద ఏదో బురద జల్లాలని చెప్పి, ముఖ్యంగా ఈనాడు న్యూస్ పేపర్ కానీ అటు ఆంధ్రజ్యోతి కానీ మరీ బురద వెళ్తూ ఉన్నాయి. అంత మించి ఇంకేమీ కాదని తెలియజేస్తాం. అంటే సార్ ఇప్పుడు 4వ లిస్టు రెడీ అయిపోతుంది, ఈ నేపథ్యంలో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ఎన్ని లిస్టులు వచ్చినా సరే వాసుపల్లి గణేష్ కుమార్ ఏమో మెయిన్ లిస్టులో ఉంటారన్నమాట. సో మా ఎలక్షన్స్కి నా నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ తయారు చేసామన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీలోనే. వైఎస్ఆర్సీపీ పార్టీయే వెరీ స్ట్రాంగ్ నెట్వర్కింగ్ పార్టీ అన్నమాట. ఈరోజు ప్రతి వార్డులో కూడా కార్పొరేటర్ స్థాయి వ్యక్తులేమో కనీసం 3-4 ఉన్నారన్నమాట. సో ఒకరిద్దరు కార్పొరేటర్స్ వాళ్ళు ఆ లీడర్షిప్ ఉండకూడదు, సోలోగా మొనార్క్గా నేను వార్డుని నేనేమో నడపాలి అనుకునే తత్వం ఉండేవాళ్ళు కొంతమంది ఇబ్బంది పడడం వాస్తవం. అలాగని చెప్పేసి మన నాయకత్వాన్ని వదులుకోలేము. పార్టీని నమ్ముకొని ఎవరైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తారు, రాజకీయంలోనే కార్పొరేట్ టికెట్ ఆశిస్తారు. ప్రజల్లో వెనుకబడి రావాలని చెప్పి కోరుకుంటారు అన్నమాట. దానికి తప్పేం లేదు, ఆశించడం తప్పు కాదు, ఆశించే వాళ్ళేమో దూరం పెట్టడం అది తప్పు అని చెప్తాను. సో ఆ రకంగా నేను అందరినీ కూడా దగ్గరికి చేర్చుకుంటున్నాను, ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వస్తా ఉన్నాను.
దాన్ని కొంతమంది తప్పు పట్టడం అనేది నేను చూశాను. సో దానికి వైవి సుబ్బారెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు. మీ అందరు కూడా చూశారు, అది తెలిసిందే. అంటే ఇప్పుడు కొంతమంది అంటే పనిగట్టుకుని ఏమైనా దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేయడానికి ఇంకేముంది నాకు అర్థం కావట్లేదు. ఇంకా మేమేమో ఎలక్షన్స్కి వెళ్తా ఉన్నాము. ప్రతిపక్షం అనేది దుష్ప్రచారం చేస్తుంది, చేసినా కానీ అది తట్టుకునే సామర్థ్యం మాకు ఉంది, మా నాయకులకు ఉంది, మా కార్యకర్తలకు ఉంది. ఒక్కసారి నేనేమో మా నాయకుల కార్యకర్తలకి నేను వదిలేనంటే సోషల్ మీడియాలో వాళ్ళే పూర్తిగా ఏకేస్తారన్నమాట. ఓకే, సో అయినా నేనేమో కట్టడి చేస్తా ఉన్నాను మా నాయకుల్ని, వద్దు అని చెప్పేసి. సో కట్టడి చేస్తా ఉన్నాను. ఎందుకు కట్టడి చేస్తా ఉన్నానంటే ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి విశాఖపట్నంలో అని చెప్పేసి నేనేమో చేస్తా ఉన్నాను. దూరం గెలిపే నాయకుల్ని కూడా దగ్గర చేర్చుకునే తత్వం నాది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఎవరైనా మాట అంటే మాత్రం మేము ఊరుకునేది, సహించేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏవైనా ఒక్కరైనా సరే పల్లెత్తి మాట అంటే మక్కలు ఎరగతంటాం. ఎవరన్నీ దుష్ప్రచారాలు చేసినప్పుడు కూడా దక్షిణ నియోజకవర్గంలో తనకు ప్రజలు అండ ఉందని, వారి అండతోటే తను ముందుకు పోతానని, అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని ఎమ్మెల్యే వాసుపల్లి చెప్తారు. కెమెరా పర్సన్ గయేజ్తో చిట్టుబాబు, SDV, విశాఖ నుంచి.